అందరికీ నమస్కారం. ఈరోజు మన చర్చలో భారతదేశంలో మైనారిటీల హక్కుల్ని కాపాడేందుకు ఏర్పాటు చేసిన ఒక చాలా ముఖ్యమైన సంస్థ గురించి మాట్లాడుకుందాం. అదే జాతీయ మైనారిటీ కమిషన్. సరే, మరి మొదలు పెడదాం. అసలు ఈ కమిషన్ ఎందుకు అవసరమైంది, దాని వెనకున్న కారణాలేంటో ముందుగా పరిశీలిద్దాం. ఇక్కడ ఒక ప్రశ్న వస్తుంది. మన రాజ్యాంగంలో మైనారిటీలకు రక్షణ కల్పించే ఏర్పాట్లు ఇప్పటికే ఉన్నాయి కదా, మరి అలాంటప్పుడు ప్రత్యేకంగా ఒక కమిషన్ పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? ఆ లోటు ఏంటి? దేన్ని భర్తీ చేయడానికి దీన్ని తీసుకొచ్చారు? ఆ ప్రశ్నకు సమాధానం ఒక రకంగా ప్రభుత్వ తీర్మానంలోని ఈ వాక్యంలోనే ఉంది. రాజ్యాంగపరమైన రక్షణలు ఉన్నప్పటికీ మైనారిటీలు అసమానత, వివక్షను అనుభవిస్తున్నారని భావిస్తున్నారు. చూశారా? అంటే కాగితం మీద ఉన్న హక్కులకి, నిజ జీవితంలో వాళ్ళెదుర్కొంటున్న పరిస్థితులకి మధ్య పెద్ద గ్యాప్ ఉందన్నమాట. అదే అసలు సమస్య. అందుకే దీని లక్ష్యం చాలా స్పష్టంగా ఉంది. దీన్ని కేవలం ఒక చట్టపరమైన చర్యగా చూడలేదు. మన లౌకిక సంప్రదాయాలను కాపాడటం, దేశ సమగ్రతను ప్రోత్సహించడం, ఇలా ఒక దేశ నిర్మాణంలో భాగంగానే ఈ సంస్థను ఏర్పాటు చేశారు. సరే, మరి ఈ కమిషన్ ఒక ఆలోచనా స్థాయి నుంచి అధికారికంగా చట్టబద్ధమైన సంస్థగా ఎలా మారిందో ఆ ప్రయాణాన్ని ఇప్పుడు చూద్దాం. ఈ ప్రయాణాన్ని గమనిస్తే ఇదొక్క రోజులో జరిగింది కాదు. 1978లో ఒక ఎగ్జిక్యూటివ్ రెజల్యూషన్ ద్వారా మొదట మైనారిటీస్ కమిషన్ని ఏర్పాటు చేశారు. ఆ తర్వాత 1992లో దీనికి చట్టబద్ధత కల్పిస్తూ నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్ యాక్ట్ను తీసుకొచ్చారు. ఇక 1993లో మొదటి చట్టబద్ధమైన కమిషన్ ఏర్పడింది. ఆ తర్వాత 2014లో జైన్ కమ్యూనిటీని కూడా ఈ నోటిఫైడ్ మైనారిటీల జాబితాలో చేర్చారు. అంటే దశాబ్దాలపాటు నెమ్మదిగా దీని అధికారాలు, పరిధి పెరుగుతూ వచ్చాయన్నమాట. ప్రస్తుతం ఈ చట్టం కింద కేంద్ర ప్రభుత్వం అధికారికంగా 6 కమ్యూనిటీలను మైనారిటీలుగా గుర్తించింది. అవేంటంటే ముస్లింలు, క్రిస్టియన్లు, సిక్కులు, బౌద్ధులు, పార్సీలు అంటే జొరాస్ట్రియన్లు, ఇంకా జైనులు. సో ఈ 6 వర్గాల ప్రయోజనాలను కాపాడటమే ఈ కమిషన్ ముఖ్య ఉద్దేశం. మంచిది. మరి ఇంత ముఖ్యమైన పని చేసే ఈ కమిషన్లో ఎవరుంటారు? దీని నిర్మాణం ఎలా ఉంటుంది? మొత్తం 7 సభ్యులతో ఈ కమిషన్ ఏర్పడుతుంది. ఆ 7లో ఒక చైర్పర్సన్, ఒక వైస్ చైర్పర్సన్, ఇంకా 5 సభ్యులు ఉంటారు. ఇందులో చాలా ఆసక్తికరమైన విషయం ఏంటంటే చైర్పర్సన్తో కలిపి కనీసం 5 సభ్యులు తప్పనిసరిగా మైనారిటీ కమ్యూనిటీల నుంచే ఉండాలి. ఇది చాలా ముఖ్యం. ఎందుకంటే ఏ వర్గాల హక్కులనైతే కాపాడుతున్నారో వాళ్లకే ఇందులో ప్రాతినిధ్యం దక్కుతుంది. ఇక సభ్యులందరి పదవీకాలం 3 సంవత్సరాలు. మరి వీళ్ల జవాబుదారీతనం సంగతేంటి? దాన్ని ఎలా నిర్ధారిస్తారు? దానికోసం కూడా ఈ చట్టంలో స్పష్టమైన నిబంధనలున్నాయి. ఒక సభ్యుడిని తొలగించాలంటే కేంద్ర ప్రభుత్వానికి కొన్ని కఠినమైన షరతులు వర్తిస్తాయి. ఉదాహరణకు, ఎవరైనా సభ్యుడు దివాలా తీసినా లేదా నైతిక విలువలు లేని నేరానికి పాల్పడి శిక్ష అనుభవిస్తున్నా, కోర్టు వారిని మానసికంగా అస్వస్థుడని ప్రకటించినా, లేదా వరుసగా 3 కమిషన్ మీటింగ్లకు హాజరు కాకపోయినా, ఇంకా తమ అధికారిక పదవిని దుర్వినియోగం చేసినా, ఇలాంటి సందర్భాల్లో వాళ్లను తొలగించవచ్చు. ఈ నియమాలన్నీ కమిషన్ సమగ్రతను, ప్రజల్లో దానిపై ఉన్న నమ్మకాన్ని కాపాడటానికే. ఓకే, కమిషన్ నిర్మాణం గురించి తెలుసుకున్నాం. మరి వాళ్ల పనేంటి? వాళ్ళసలు ఏం చేస్తారు? నిజానికి ఈ కమిషన్ అధికారాలు, విధులు చాలా విస్తృతమైనవి. చట్టం ప్రకారం వీరికి 9 రకాల పనులు అప్పగించారు. వీరి ప్రధాన విధుల్లో కొన్ని చూద్దాం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కింద మైనారిటీల అభివృద్ధి ఎలా సాగుతోందో అంచనా వేయటం, వాళ్లకోసమున్న రాజ్యాంగపరమైన రక్షణలు సరిగ్గా అమలవుతున్నాయో లేదో పర్యవేక్షించటం, ఒకవేళ అమల్లో ఏమైనా సమస్యలుంటే వాటిని ఎలా మెరుగుపర్చాలో ప్రభుత్వానికి సిఫారసులు చేయడం. అంటే ఒక రకంగా ఇది మైనారిటీల హక్కులకు కాపలాదారులాంటిది. అంతేకాదు, మైనారిటీల హక్కులకు భంగం వాటిల్లిందని ఎవరైనా ఫిర్యాదు చేస్తే వాటిని విచారించడం, వివక్షకు సంబంధించిన సమస్యలపై అధ్యయనం చేసి పరిష్కారాలు సూచించడం, ఇంకా అవసరమైతే వాళ్ల సామాజిక, ఆర్థిక, విద్యా అభివృద్ధిపై పరిశోధనలు చేయించడం ఇవన్నీ కూడా వీరి విధుల్లో భాగమే. మరి ఇన్ని పనులు చెయ్యాలంటే అధికారాలు కావాలి కదా. అందుకే ఈ కమిషన్కి ఒక సివిల్ కోర్టుకుండే అధికారాలను కల్పించారు. అంటే విచారణ కోసం ఎవరినైనా పిలిపించి హాజరయ్యేలా ఆదేశించగలదు. ఏ డాక్యుమెంట్నైనా తమ ముందు ప్రొడ్యూస్ చేయమని అడగగలదు.
అఫిడవిట్ల రూపంలో సాక్ష్యాలు స్వీకరించగలదు. ఏ కోర్టు నుంచైనా ఆఫీస్ నుంచైనా పబ్లిక్ రికార్డులను తెప్పించుకోగలదు. సాక్షులను డాక్యుమెంట్లను పరిశీలించడానికి సమ్మన్లు కూడా జారీ చేయగలదు. ఈ అధికారాలే కమిషన్ తన విచారణలను సమర్థవంతంగా చేయడానికి అవసరమైన బలాన్నిస్తాయి. సరే, విచారణలు చేశారు, నివేదికలు తయారుచేశారు. ఆ తర్వాతేంటి? ఈ పని అంతా నిజమైన మార్పుగా ఎలా మారుతుంది? ఇక్కడే జవాబుదారీతనం అనేది వస్తుంది. కమిషన్ ప్రతి సంవత్సరం తన వార్షిక నివేదికను కేంద్ర ప్రభుత్వానికి సమర్పిస్తుంది. ప్రభుత్వం ఆ నివేదికను దానిపై తాము తీసుకున్న చర్యలతో కూడిన మెమొరాండంను కలిపి పార్లమెంటు ముందు ఉంచుతుంది. ఒకవేళ ఆ నివేదిక ఏదైనా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిందైతే దాన్ని ఆ రాష్ట్ర ప్రభుత్వానికి పంపిస్తారు. వాళ్లు దాన్ని తమ రాష్ట్ర శాసనసభ ముందు పెట్టాలి. ఇందులో అత్యంత కీలకమైన పాయింట్ ఇదే. ప్రభుత్వం కమిషన్ సిఫార్సులను అంగీకరించకపోతే ఎందుకు అంగీకరించలేదో కారణాలను వివరిస్తూ చట్టసభకు తెలియజేయాలి. అంటే ప్రభుత్వాలు ఈ నివేదికలను తేలిగ్గా పక్కన పెట్టలేవన్నమాట. తప్పనిసరిగా స్పందించాలి. ఇదంతా చూశాక చివరికి ఒక ఆలోచన వస్తుంది. మనది అపారమైన వైవిధ్యమున్న దేశం. ఇలాంటి దేశంలో ఒకే ఒక్క సంస్థ తన పరిధిలో ఉన్న అన్ని మైనారిటీ వర్గాల అభివృద్ధిని నిజంగా ఎలా సాధించగలదు? ఇది నిజంగా ఒక పెద్ద సవాలే. బహుశః ఈ సవాలును ఎదుర్కోవడమే ఈ కమిషన్ యొక్క నిరంతర ప్రయాణం.